ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ ధనియాలు, ఎండు కొబ్బరి, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం చెక్క, ఒక 5, 6 మిరియాలు వేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి. ఇలా నువ్వులు వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. చాలా ఈజీ అండి చేయడానికి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆలు, ఆనియన్స్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకుందామండి. ఇలా వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా చక్కగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా. ఇది కూడా మిక్సీ గిన్నెలో వేసుకుందాం. చాలా ఈజీగా త్వరగా చేసేస్తారండి. కొంచెం వాటర్ పోసి మంచిగా మెత్తగా చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలండి. చాలా ఈజీగా చేసేస్తారండి. నేను చేసే విధంగా చేస్తే ట్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసి చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలండి. మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఇలా పోసుకోవాలండి కర్రీలో. ఇప్పుడు కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మరిగించుకుందాం మూత పెట్టి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. మూత తీసి ఆయిల్ పైకి వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇలా. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కసూరి మేతి వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా. చాలా ఈజీ అండి చేయడానికి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారి ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.